వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి పరిస్థితి వచ్చిన తొలినాళ్ళలో. సో బహుశా మీకు గుర్తుందో లేదో. సో ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్తోంది. ఇప్పుడు ఇంకా స్మార్ట్గా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడన్నా సరే మాన్యువల్, కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేమే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళే మేము సర్వే చేస్తున్నాం, దానివల్ల ఇబ్బంది ఉంటే అక్కడే మమ్మల్ని కాలర్ పట్టుకొని అడగొచ్చు ఏదైనా తేడా వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏమంటారు మీరు? అసలు అభివృద్ధి కనిపించట్లేదు అంటున్నాడు ఆయన. ఇంకేం మాట్లాడుతున్నాం సార్? ఒకటి వాళ్ళ కోసం మనమైతే పరిపాలన చేయట్లేదు, ప్రజల మనన పొందడం కోసం చేస్తున్నాము. ఇటువంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా అది. అసలు ఇంకోటి ఏంటంటే అన్న, మీకు ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి. నిజంగా కక్షపూరితంగా అరెస్టులు చేయడం మొదలు పెడితే క్లీన్ స్వీప్ అన్న మీ పార్టీ. అసలు ఎవరు ఉండరు. ఇప్పుడు మేము శాంతియుతంగా మా పని మేము చేసుకుంటూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీ కర్మగాలి మీరు చేసిన తప్పులకు మీరు అరెస్ట్ అవుతూ ఉంటేనే మీరు మేము చేయించినాం అంటున్నారు. నిజంగానే కక్షపూరితంగా కుటుంబ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ప్రతి ఒక్కరికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ అన్న, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తోనే మీ పునాదులు ఏర్పడి ఉన్నాయి మీ పార్టీ కార్యకర్తలు కానీ మీ పార్టీ నాయకులు కానీ. ఇప్పటికి కూడా స్టిల్ నౌ వీళ్ళల్లో ఆ రప్పా నరుకుతారనే స్టేట్మెంట్ ని కూడా సమర్థించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి నాయకులు ఇంకా రాష్ట్రంలో ఉన్నారా? అసలు అభివృద్ధి అనే మాటకి మీ డిసిషన్ లో పదం ఉండదు. మీ డిసిషన్ నరకడం, చంపడం, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, స్కాములు చేయడం, ఈ పదాలకు మీ పార్టీలో మీ డిక్షనరీలో మీరు రాసుకుంటారు. రాజ్యాంగం అది రాజారెడ్డి గారి రాజ్యాంగం దాంట్లో ఉంటుంది. సో మీరు మాట్లాడకండి. అండ్ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు రాజు గారు, బ్యాలెట్ బాక్స్ ద్వారా చేయొచ్చు కదా అని. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే ఎందుకు చేయరు సార్? వాళ్ళు ఈవీఎంలు గెలుపునే ఈవీఎంల కింద గెలిచారని చెప్పి కన్వర్ట్ చేసుకుని ఆనందపడుతున్న ఆ సైకిక్ డిజార్డర్ పర్సనాలిటీ వాళ్ళది. మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే కుటుంబ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళకి ఎలా వస్తుంది? సో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఏదో ఈ స్కాన్ల ద్వారానో ఇంకొకటి డబ్బులు దోచుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీగానో వాడుకుంటారు. కానీ ఐపాక్ టీమ్ ని ఉపయోగించుకోవడం, లేకుంటే వీళ్ళ వైసీపీ సోషల్ మీడియా పేటీఎం కార్యకర్తలు ఉపయోగించుకుంటారు 5 రూపీస్ ఇచ్చి. నా వరకైతే ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినా మళ్ళీ ప్రజల్లో వ్యతిరేకత చూస్తారు. కూటమి ప్రభుత్వం మా శక్తికి మించి మేము పనిచేస్తున్నాము, మా శక్తికి మించి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము చీప్ పాలిటిక్స్ చేస్తూ టైం వేస్ట్ చేయడానికి అయితే ఈ కూటమి ప్రభుత్వం లేదు సార్. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలకు మేము ఎంత మేరకు మంచి చేయాలనుకున్నా మా మీద నమ్మకాన్ని నిలబెట్టుకోనికి ప్రయత్నం. సోదరికి ఒక ప్రశ్న సార్, సోదరికి ఒక ప్రశ్న. అమ్మ తల్లి ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో అమరావతి అభివృద్ధి అంటున్నారు కదా, అమరావతిలో ఒక రైతులు విపరీతంగా సోషల్ మీడియాలో వీడియోలు ట్రోల్ అవుతున్నాయి. రైతులు ఉద్యమం చేసిన రైతులు, అయ్యా మాకింతవరకు ప్లాట్లు ఇవ్వలేదు, మాకింతవరకు కవులు ఇవ్వలేదు, మా బతుకులు రోడ్డు మీద వేశారు, మాకింతవరకు పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పేసి అమరావతి రైతులు విపరీతంగా సోషల్ మీడియాలో నేను చేస్తున్నారు. మీరేమో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అంటున్నారు. దయచేసి కీర్తన గారు చెప్తారా లేకపోతే ప్రజల మీద వస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మొన్నదాకా వీళ్ళ సోషల్ మీడియా వీళ్ళ ఛానల్లోనే అక్కడున్న మహిళల్ని ఎంత నీచాతినీచంగా మాట్లాడించారు మేము ఇంకా మర్చిపోయి. చెప్పండి. మొన్ననే మీరు మాట్లాడారు, వాళ్ళ పక్షాన మీరు మాట్లాడుతున్నారు. అమరావతి రైతుల గురించి కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న రైతుల గురించి ఆలోచించడానికి కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎటువంటి తప్పులు మా సైడ్ నమ్మాల్సిన ఆవశ్యకత ఇప్పుడు లేదు సార్. కుటుంబ పెద్దలకు తెలుసు. నిజంగా అటువంటివి ఏమన్నా తప్పులు చిన్న తప్పులు జరిగినా వెంటనే అలర్ట్ అవుతుంది ఇక్కడ సిస్టమ్. సో మీరు పాయింట్అవుట్ చేసి చెప్పకండి. కాసగడ్డ నాగార్జున గారు రియాక్ట్ అవ్వండి, క్లోజ్ చేద్దాం ప్లీజ్. వైసీపీ సోదరులు చెప్పేది, పెద్ద ఆయన చెప్పేది ఎలా ఉందంటే సార్, చిన్న ఎగ్జాంపుల్ అమరావతి రైతుల గురించి, తర్వాత టాపిక్కి వెళ్తా. ఒక మనిషికి మనం 99 రోజులు అన్నం పెడతాం సార్. 100వ రోజు మన దగ్గర డబ్బులు లేకో మన పరిస్థితి బాగాలేకో మనం అన్నం పెట్టడంలో ఫెయిల్ అవుతాం. అప్పుడు వైసీపీ సోదరులు వచ్చి అయ్యయ్యో నీకు అన్నం పెట్టలేదా, దాన్ని నేను పెడతా అని చెప్పి అన్నం పెడతా, అతను అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి ఎలా 99 రోజు అన్నం పెట్టినందుకు అతన్ని కించపరుస్తూ ఒక్కరోజు నీకు పెట్టలేదా, ఎంత పాపం చేశాడు, ఏంది ఇది అని చెప్పే విధంగా ఈరోజు ఉంది. ఎందుకంటే అమరావతి రైతులకి మీకేం సంబంధం? వాళ్ళు వేషలు కదా, మీకు సంబంధం లేదు కదా, మీరు రాజధాని కట్టరు కదా, మీకేం సంబంధం? మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీకు సంబంధం లేదు కదా, మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఏమంటే మేము ఫైట్ చేసుకుంటాం, మీకేం సంబంధం? అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సార్, క్యూఆర్ కోడ్ చెప్పడం గురించి చెప్పింది, చెప్తా సార్ నేను ఈ విషయం.
క్యూఆర్ కోడ్ మా సోదరుడు ఏం చెప్పాడంటే ఎవరో క్యూఆర్ కోడ్ వెళ్ళి ఒక 15,000 డబ్బులు పోయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్నాడు. ఆ పాదయాత్ర వెంకటేష్ గారు ఏమన్నారంటే మరి ఆ 15,000 రికవరీ చేశారా, చేస్తే ఎవరు తీసుకున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి మన సోదరుడు పాదయాత్ర వెంకటేష్ గారు అడగాలి. అది అడగకుండా క్యూఆర్ కోడ్లో డబ్బులు మేమెందుకు తీసుకుంటూ ఇంటి పక్కనే ఉంటారు, ఇంటి వెనకే ఉంటారు కదా, అలా ఎలా తీసుకుంటూ అన్నారు. నేను చిన్న ఎగ్జాంపుల్ సార్, మీరు ప్రతిపక్షంలో నేను క్వశ్చన్ చేస్తా, పాదయాత్ర వెంకటేష్ గారు